కావాలా? కాంబినేషన్ ఎగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఎగ్గు, చింత చిగురు, ప్యాజ్, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, చింత చిగురు, ఎగ్స్. 5. ఈరోజు వచ్చేసి మా కర్రీ ఇదన్నమాట. గుడ్ మార్నింగ్. అందరూ వేడి వాటర్ తాగండి, ఆరోగ్యానికి మంచిది. అంటే రోజు తాగకరి, 2 డేస్ 1 డేస్ గ్యాప్ ఇచ్చి తాగరి. రిక్వెస్ట్ తీసుకొని ఇప్పుడు మా కోడి చచ్చిపోయింది. అదేంటి కీలవాతాలా లేకపోతే కాళ్ళు పని చేయకుండా వచ్చేస్తుంది రోగం. మీ కళ్ళు వస్తుందా? కంప్లీట్. పని మొదలు పెడదాం. మీరేం కర్రీ? ఉంటాం. ఏమన్నా నేను రెడీ అయినా కలర్ దాన్ని ఏమంటా ఫిల్టర్ని చూసి ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి మోసపోతుంది. ఫిల్టర్ తీసేస్తే చూడలేరు, తట్టుకోలేరు. ఏం లేదు. సారీ, నేను చెప్పండి. ఫిల్టర్ తీసేయాలా? మళ్ళీ చూడలేరు, తట్టుకోలేరు. అవసరమా? అయినా ఫిల్టర్ కానీ మేకప్ కానీ లేకుండా చాలా వీడియోస్ యూట్యూబ్లో రేణుకా రాయల్ స్టార్ అని ఉంటారు, చూడండి. నార్మల్గా వీడియో తీసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. నన్ను మేడం అన్నప్పుడు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందుకే నేను సార్ అంటాను. టైలరింగ్ కోచింగ్ మేడాన్ని నేనైతే. ఇప్పుడైతే టైలర్ కోచింగ్ కూడా చెప్పడానికి చేత కావట్లే, తీసుకోవట్లేను. 1-2 అడిగారు కానీ అది కూడా చదువు చెప్పినట్టే తలకాయ పోతుంది. టైలరింగ్ కోచింగ్ అంటే చిన్నపిల్లలకు చదువు చెప్పినట్టే ఉంటుంది. చాలా రిస్క్. 15 మందికి నేర్పించిన పైననే. ప్యాజ్ ఎలా కట్ చేస్తారు? కొంచెం ఇట్లా పెట్టి కట్ చేసేదాన్ని. కటర్ కూడా ఉంది కానీ మీరు మాట్లాడుకుంటే ఇలా పిచ్చి కట్ చేస్తున్నాను కూర్చొని. తప్పకుండా. కానీ ఒక్కరికంటే 2 నెలలు 3 నెలలన్నా పడుతుంది. నా కోచింగ్ చాలా బాగుంటుంది, సూపర్. పని రాదనేది ఉండదు. ఇంకా వేరే కాడ నేర్చుకోవడం వేరు, నా కాడ నేర్చుకోవడం వేరు. అంటే నన్ను నేను పోగొట్టుకుంటున్నానని కాదు, నిజం. తొందరగా వచ్చేలాగా టైం వేస్ట్ కాకుండా చెప్తా మంచిగా. సీరియస్ ఒక గుద్దు ఒకటి బీకనైనా బీక్తా అవసరం అయితే. కొట్టంలే కానీ కోపిక చాలా ఉంది నాకు కూడా. అంటున్నా ఆ విషయంలో సీరియస్గా ఉంటా. ఇలా ఉండను, నవ్వుకుంటా. టైలరింగ్ కాడ వేరే విధంగా ఉంటా. అక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి కదా. గురుస్థానానికి వచ్చేసినాక సీరియస్గానే ఉండాలి. అర్థం కావట్లేదు. కొట్టని కానీ కొట్టబోతే అంత కోపంగా ఒక్కొక్కసారి అలా యాస్టకు వచ్చి వాళ్ళని ఎందుకు పెడతాం మనం, పెద్ద పిల్లలు సీరియస్గా చెప్తా. కొట్టడానికి చేయలేస్తాం కదా అలా. ఒక గురు ఒకటి ఇంకైనా పని నేర్పించాలి.
నేను డ్రైవర్ని. మా గురు నన్ను కొద్ది నేర్పించాడు. అవునా, నేను ఆ టైపే. ఇంత స్మూత్గా కాదు. 90% శాంతం, నవ్వు ఉండదు. 1% ఆ పేరులో ఉంది కదా పేరు కానీ అలా అన్నమాట. ఉగ్ర రూపం. అది చాలా వరకు చూడరు, తెలుసుకోలేరు అంత ఈజీగా. ఒక్కసారి వస్తుంది అనమాట. కొంత తప్పులు క్షమించి అంటారు. మా బాబు ఇలా మాట్లాడితేనే కొంచెం కొంచెం ఒక మనిషి ఏంటి అనేది కొన్నిసార్లు తెలిసిపోతుంది. చదవాలిగా, మనం పెట్టిందే వీటికి. అహంకారంగా ఉండకూడదు కదా. మనం ఒకటి చేసినప్పుడు దాంట్లో పట్టించుకోవాలి. లేకపోతే ఎందుకు? ఏమైనా పని పాట లేక ఉంటారా ఎవరైనా? లేదు, ఎవరి పని వాళ్ళకు బిజీనే. మనకంటూ టైం ఇచ్చిరంటే ఎవరిని వేస్ట్ఫుల్గా కానీ హేళన కానీ చూడకూడదు. వాళ్ళకి మనం టైం ఇస్తేనే కదా. పేరు మీద పెట్టినప్పుడు దాని మీద శ్రద్ధ ఉండాలి. రిక్వెస్ట్ తీసుకోను, యూట్యూబ్లో పెడతా. రేణుకా రాయల్ స్టార్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీతో మాట్లాడుతూ ప్యాజ్ కట్ చేయడం అయిపోతుంది. శుభోదయం సార్, మీరు వచ్చారా? థ్యాంక్ యూ. మా కోసం రారుగా మీరు పెద్దవాళ్ళు. గుడ్ మార్నింగ్. టీ తాగారా? నాకు లైవ్ పెడితే ఏదన్నా పని ఉంటేనే పెడతా కొంచెం, లేకపోతే ఇలా ముఖం వేసుకొని సైలెంట్ ఖాళీ కూర్చొని ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు. అందుకే ఎక్కువ పెట్టాలంటే కానీ రోజు ఒకసారైనా పెట్టాలి. అందుకే అంటున్నా సార్, మీరు రావడం మా అదృష్టం. పెద్దవాళ్ళు కదా, ఎంతైనా మీ మాట, మీ పలకరింపు మాకు దీవెన. సార్, చింత చీగురు పంపించానా? కావాలా? కానీ తీసుకొచ్చే వాళ్ళు ఊరికే మాటలు అనుకుంటాంలే. కానీ కేజీ ఎంత ఉందంటే చాలా రేట్ అంట. థ్యాంక్ యూ. అవునులే, నేను కూడా అదే పాటిస్తా అనుకో. నా ఉద్దేశం కూడా అదే, కానీ అవతల వాళ్ళని అనుకోను అంతే. నాకు నేను అనుకుంటా. నేనేమి అలా పెద్దగా ఊహించుకోను. ఇంకొకరిని అయితే అలా రెస్పెక్ట్ఫుల్గా పెద్దవాళ్ళగా అంటానంతే. అంటే మనుషులం కదా, ఇంకొకరిని రెస్పెక్ట్గా పెద్దగా చూడడం మన గుణం, మన లక్షణం. అలానే చూడాలి. అవునా? థ్యాంక్ యూ. అయితే చాలా మంచివారు అయితే మీరు. కట్ చేయడం అయిపోయింది. కర్రీ ఉండాలి కంప్లీట్. ప్యాజ్, చింత చిగురు ఇక వండడానికి వెళ్దాం. కానీ వీడియో పెట్టాలా మీకు? కట్ చేసుకొని కర్రీ చేసుకోమంటారా? చెప్పండి ఒకసారి. లైవ్ కట్ చేసుకొని కర్రీ వండాలా, లేకపోతే కర్రీ వండుతూ మీతో మాట్లాడాలా? హాయ్ తమ్ముడు. వెళ్ళిపోనా ఉండాలా? వండాలి, అందుకే అడుగుతున్నా. మీరు ఎలా అంటే అలా. అంటే లైవ్ కట్ చేసి కర్రీ వండడానికి వెళ్తాం. కర్రీ వండుతూ మాట్లాడాలంటే లైవ్ ఓపెన్ చేస్తాం. తినలేరుగా పాపం మీకైతే. అయ్యో, చెప్పడానికి బాగుంటుంది కానీ తినలేరు కదా దూరం నుంచి ఎవరైనా. ఇస్తామని అంటాం కానీ ఇటు అంటే తిరుగుతుంది. సరే మరి, బాయ్. నేను ఈటోలో పెట్టడానికి కర్రీ చేస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. సీ యూ, బాయ్. ఉంటాను.